నమస్కారం. నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామి మాట్లాడుతున్నాను. ఈ రోజు సోమాజిగూడ నందు మధోమేధన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కుల సంఘ నేతలు, బీసీ సంఘ నేతలు, మేధావులు, ఇంటలెక్చువల్స్ మరియు పలు సంఘ నేతలందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అనే అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా బీసీలు బతుకులు మారలేదు. బీసీలు బానిసలుగా ఉంటున్నారు. దానికి ఉదాహరణ ఒక సగటు మనిషి ఆహారం, నీళ్లు, మరి గూడు, గుడ్డ మరియు విద్య, ఉద్యోగం స్థితిగతులు కూడా బీసీలు అందుకోలేని స్థితిలో ఉండడం చాలా బాధాకరమని, మరి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిన తరతరాలుగా, దశాబ్దాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. మరియు బీసీ కుల సంఘాలు మరియు ఎంబీసీలు మరియు సంచార కులాలు కూడా ఈ రోజు చాలా దీన పరిస్థితిలో ఉంది. దీనికి గల ప్రధాన కారణం కులమేనా, ఆ కులంలో పుట్టడమేనా నేరమా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా కుల వ్యవస్థ అనేది ఈ రోజు రాష్ట్రాన్ని, దేశాన్ని మరియు సమాజాన్ని కూడా ఈ రోజు ప్రభావితం చేస్తుంది, శాసిస్తుంది. అంతేకాకుండా కొందరిని కులంలో పుట్టిన వారిని అధికారంలోకి తెస్తుంది, ఇంకొందరిని పెట్టుబడిదారులుగా మారుస్తుంది, ఇంకొందరిని పాతాళంలోకి తొక్కుతుంది. దాంట్లోనే బీసీలు ఉన్నారని తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు ప్రజాస్వామ్య దేశం. ఈ రోజు మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడంలో మన దేశం గొప్ప దేశం, భారతదేశం సార్వభౌమాధికారం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర ప్రజాస్వామ్య దేశంలో ఈ రోజు అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నాయి. అంతేకాకుండా సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం అందించాలన్నది. మరి అలాంటిది బీసీలకు వస్తుందా అని ఒక ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారి పట్ల దశాబ్దాలుగా పోరాటం చేసిన కులగణన అంశం ఇవ్వకపోవడం, చేయకపోవడం కావచ్చు. అంతేకాకుండా ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావచ్చు. మరియు అంతేకాకుండా ఏ కులానికి లేని క్రిమిలేయర్ బీసీలకు ఉండడం. మరియు ముఖ్యంగా ఆనాడు నుంచి బీసీలకు ఓన్లీ మతపరమైన అంశాలతో బీజేపీ ముందుకు పోతుంది కానీ ఈ రోజు బీసీలకు మంచి చేయాలనే ఆలోచన కానీ ధోరణి లేదు. మనందరం కలిసికట్టుగా పోరాడితే బీజేపీలోని ప్రధానిని కూడా దించే హక్కు మనకు ఉందని, దేశంలో సగభాగం, రాష్ట్రంలో సగభాగమైన సింహభాగమైన బీసీలందరూ కలిసి కట్టుగా పెడితే రాజ్యాధికారం వైపు వెళ్ళొచ్చని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై కులే.